హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మన రెసిపీ క్యారెట్ జింజర్ సూప్ అండి. ఇది శరీరంలో రక్తాన్ని, రంగుని పెంచటమే కాదు, ఈ చలికాలాల పూట చక్కగా ఇలా సూప్స్ చేసి తీసుకుంటే హెల్దీగా ఉండటమే కాదు, వెయిట్ లాస్కి కూడా ఉపయోగపడుతుంది ఈ క్యారెట్ జింజర్ సూప్. దీన్ని ఇంట్లోనే చక్కగా తయారు చేసుకుందాము. దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వెన్నను వేసుకోవాలి. వెన్న ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. 1 స్పూను ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇది కాస్త మెల్ట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇలా కట్ చేసి వేసుకోవాలి. 1 స్పూను మిరియాలు, 6 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లాన్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. 1 అంగుళం ముక్క అల్లం ముక్కని కట్ చేసి వేసుకొని ఇవి జస్ట్ 30 నుంచి 35 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి. ఈ విధంగా కాస్త వేగిన తర్వాత 1 ఆనియన్ని సగం ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ ఆనియన్ని కూడా కొంచెం మెత్తబడే వరకు వేయించాలి. ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి వేయించుకోవాలి. ఇవి కాస్త వేగాక 1 పావు కేజీ క్యారెట్లని ఈ విధంగా పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా 3 నుంచి 4 నిమిషాల పాటు సిమ్లోనే ఉంచి ఫ్లేమ్ని వేయించుకోవాలి. ఇవి కాస్త ఇలా వేగిన తర్వాత 1/2 లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని లిడ్తో కవర్ చేసేసి ఫ్లేమ్ మీడియంకి మార్చుకొని ఈ క్యారెట్లని ఉడికించాలి. తర్వాత చూద్దాము, ఇవి మెత్తగా ఉడికేలాగా ఉడికించుకోవాలి. మనకి ఇలా ఫోర్క్తో చెక్ చేసుకోవాలి, తెలుస్తుంది. అండ్ మనం చేత్తోటి ఇలా కొంచెం పట్టుకున్నా కూడా మనకి ఈజీగా బ్రేక్ అవ్వాలి. అంతసేపు ఉడికించాలి. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఇది చక్కగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని నీళ్ళతోటి సహా వేసేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి మనం ఇలా జాలి గరిటెలోకి పోసేసుకొని దీన్ని చక్కగా గరిటెతోటి మిక్స్ చేస్తుంటే ఆ ప్యూరీ అంతా మనకి బౌల్లోకి వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా తయారు చేసేసుకోవాలి. ఇది ఇలాంతా బౌల్లోకి వడకట్టుకున్న తర్వాత ఈ పిప్పిని పక్కన పడేసేసి మనం ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. మరలా స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టుకొని ఈ ప్యూరీని అందులో పోసేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని దీన్ని చక్కగా ఉడికించాలి. ఇది ఇలా ఉడుకు పట్టడం స్టార్ట్ అయ్యాక మనకి కొంచెం పైన నొరగగా తేట ఫామ్ అవుతుంది. గరిటెతోటి దీన్ని అలా ఆ నొరగని తీసేసి పక్కన పడేసేయాలి. మనకప్పుడే మంచి టెక్స్చర్ వస్తుంది సూప్కి. అలాగే కొలతలు కూడా పక్కాగా అల్లం, వెల్లుల్లి నేను చూపించిన విధంగా వేసుకోండి. మరీ ఎక్కువగా వేసేసుకుంటే ఆ ఘాటు తినలేరు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు సిమ్లో ఉడికించాలి. ఇప్పుడు ఇది చక్కగా రెడీ అయిపోయింది. ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవటమే. చూసారు కదా, ఎంతో కలర్ఫుల్గా సూపర్ టేస్టీగా క్యారెట్ జింజర్ సూపు రెడీ అయిపోయింది. ఇది హెల్త్తో పాటు మనకి చక్కని రక్తాన్ని పెంచడం, కలర్ని పెంచడం అండ్ వెయిట్ లాస్ కూడా చక్కగా ఉపయోగపడుతుంది. ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ 1 బౌల్ తీసేసుకున్నారంటే మీరు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేయచ్చు. 1 కప్పు తీసుకుంటే టమ్మీ ఫుల్ అయిపోతుంది. టేస్ట్ అయితే ఆసమ్ ఉంది. వేడివేడిగా గొంతులోకి దిగుతూ ఆ జింజర్ స్మెల్ తోటి సూపర్గా ఉంది. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకోండి. తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో, టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.